శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. లక్ష్మీదేవి మనకి దసరాలలో అమ్మవారి అలంకారాలలో ఒక అలంకారంగా మనకి లక్ష్మీ అమ్మవారిని వేస్తారు. ముఖ్యంగా ఆ రోజున గజలక్ష్మిని అలంకరిస్తారు. గజలక్ష్మిగా అమ్మవారిని అలంకరిస్తారు. చక్కగా అటు ఇటు ఏనుగులు పూర్ణ కుంభంతో అమ్మవారిని అభిషేకిస్తున్నట్టుగా జలాన్ని చిమ్ముతున్నట్టుగా ఆ జలపాత్రలు పట్టుకొని ఉండగా అమ్మవారు పద్మాసనయై చక్కగా కమలంలో కూర్చుని ఉంటుంది. లక్ష్మి సంపదలకి నిలయం, లక్ష్మి ఐశ్వర్యానికి నిలయం, లక్ష్మి కళకి నిలయం. ఎన్నో రకాలైనటువంటి మనం ఏదో ఉదాహరణకి ఒక 3-4 చెప్పుకుంటున్నాం. ఎన్ని రకాలైనటువంటి మంచి లక్షణాలు ఉన్నాయో వారిని మహాలక్ష్మి అంటారు. అందానికి అలాగే ఆకర్షణకి ప్రతీకగా లక్ష్మిని చెప్తాం. మహాలక్ష్మిలాగా ఉంటుందండి, చక్కగా కళకళ్ళాడుతూ ఉంటుందండి అంటాం. ఎవరైనా స్త్రీలని చూడంగానే సంప్రదాయబద్ధంగా కనిపించిన, ముఖము ఎంతో అందంగా కనిపించిన వారిని వెంటనే మహాలక్ష్మిలా ఉంది అంటాం. అంటే మహాలక్ష్మికి ప్రతిరూపంగా కనిపిస్తోందన్నమాట మనకి. అంటే ఒక సంప్రదాయానికి, ఒక సత్ ఆచారాలకి అంటే సదాచారాలకి, ఒక కళకి, ఒక విద్యలకి, ఇలాంటి వాటి అన్నిటికీ కూడా మనము లక్ష్మిని ఆరాధిస్తాం. ఈ లక్ష్మి అసలు ఆవిర్భావం ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనకి దేవి భాగవతంలో వస్తుంది. లలిత పరమేశ్వరి దేవి భగవతి అనే పేరుతో మూల విరాట్తో ఉంటుంది. ఆవిడ దేవి భగవతి అన్నా, లలిత పరమేశ్వరి అన్నా, లలిత పరా భట్టారిక అన్నా, రాజరాజేశ్వరి అన్నా, ఏ పేరుతో మనము అమ్మవారిని పూజించుకుంటున్నా అదే మూలమైనటువంటి రూపం. ఈ సృష్టికి మూలమైన రూపం ఏది అంటే లలితా పరమేశ్వరి. అద్భుతమైన రూపం లలితా పరమేశ్వరిని మనం ఒక్కసారి కన్నులారా ఆ చిత్రపటానికి వేసి చూస్తే అమ్మవారి ఆ చిత్రపటము మనకి హృదయంలో అలా హత్తుకుపోతుంది. అంత అద్భుతమైన రూపము, అంత కళగలిగిన రూపము, అంత శక్తి స్వరూపిణి ఆవిడ తన శరీరం నుంచి లక్ష్మిని ఆవిర్భవింపజేసింది. కుడివైపు నుంచి లక్ష్మీదేవి వచ్చింది, ఎడమ వైపు నుంచి సరస్వతీదేవి వచ్చింది. వారిద్దరిని ఆమె చెరొక పక్కన పెట్టుకుంటుంది. ఎందుకు? తనతో సమానమైన వారిద్దరూ కూడాను. అయితే లక్ష్మిని విష్ణుమూర్తికి ఇస్తుంది ఆవిడ. నువ్వు ఈమెని వివాహం చేసుకో అని చెప్పి విష్ణుమూర్తికి లక్ష్మిని ఇచ్చేస్తుంది, బ్రహ్మదేవుడికి సరస్వతిని ఇచ్చేస్తుంది. అయితే దేవి భాగవతంలో మనం మూల కథకి వెళ్తే చాలా విషయాలు మనకి చెప్పుకోవచ్చు. అసలు ఈ పురాణం అంతా కూడా మనకి ఆవిర్భవించింది, అష్టాదశ పురాణాలు అన్నీ ఆవిర్భవించినవన్నీ వేదవ్యాసుల దగ్గర నుంచి. వేదవ్యాసులు మనకి అందించిన మహోన్నతమైనటువంటి సంపద అది. అందులో దేవి భాగవతంలో ముఖ్యంగా శ్రీలక్ష్మి యొక్క ఆవిర్భావం ఉంది. ఆవిడ అయోనిజ కాబట్టి రకరకాలుగా ఆవిడ ఒకసారి పాల సముద్రంలో ఇంచి పుట్టింది, ఒకసారి కుండలో ఇంచి పుట్టింది, ఒకసారి అగ్నిలో ఇంచి పుట్టింది. ఇలాగా ఆవిడ ఆ అవతారాలు ఎప్పుడెప్పుడు ఏ అవతారాలు ఆవిడ దాల్చాలో భూమి మీద వాటికి అనుగుణంగా అయోనిజగా ఆవిర్భవించింది. అయితే మహాలక్ష్మి మనకి ఈ సంపదకి, ఐశ్వర్యానికి, సౌభాగ్యానికి, స్త్రీలకి ఐదవతనానికి, ఇంట కళకళ్ళాడుతూ ఉండాలి, గృహాలు కానీ కార్యాలయాలు కానీ ఇవన్నీ కూడా కళకళ్ళాడుతూ ఉండాలి అంటే వీటన్నిటికీ మూల ప్రతీక ఎవరు అంటే లక్ష్మీదేవి. లక్ష్మీదేవిని మనము చక్కగా పూజ చేసుకుని అమ్మ మా ఇంట ఐశ్వర్యాన్ని ఇవ్వమ్మా అంటే ఆవిడ ఐశ్వర్యాన్ని ఇస్తుంది, కళలను ఇస్తుంది, ఏదైనా సరే ఇస్తుంది. మనం ఇప్పుడున్న పరిభాషలో చెప్పుకోవాలంటే బంగారము, వెండి, నగలు ఇవన్నీ కూడా లక్ష్మి అధీనంలోనే ఉంటాయి. ధనము ఇవన్నీ. మరి అమ్మవారు మన ఇంట కొలువు అవ్వాలి అంటే ఊరికే స్తోత్ర పారాయణాలు చేస్తే సరిపోతుందా, ఊరికే పూజ చేస్తే సరిపోతుందా అంటే సరిపోదు. ఏం చెయ్యాలి? దానికి తగిన మన ప్రవర్తన కూడా ఉండాలి. చక్కగా ఓర్పుతో ఉండాలి, ఏది అబద్ధం ఆడకూడదు, సత్యం మాత్రమే మాట్లాడాలి.
అలాగే భర్తని అత్తమామలని సేవించాలి, అన్నదమ్ముల్ని ప్రేమించాలి. అలాగే అత్తగారింటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆడబిడ్డలు ఉండొచ్చు, బావగారులు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, భర్త గారికి తోడబుట్టిన వాళ్ళు, వాళ్ళందరినీ కూడా తన తోడబుట్టిన వాళ్ళలాగా ప్రేమించాలి. అతిథి మర్యాదలు చెయ్యాలి, ఇంట దైవ పూజ చెయ్యాలి. ఇలాగా ఎన్నో రకాలైనటువంటి సంస్కారాలని మనము పెంపొందించుకొని వాటితో మనము మంచి లక్షణాలతో ప్రవర్తించుకుంటూ ఉన్నట్టయితే మనకి తప్పనిసరిగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలాంటి లక్ష్మీదేవి అనుగ్రహం కలగడం కోసమే ఈ నవరాత్రులలో మనము అమ్మవారి అవతారంగా ఈ లక్ష్మీ అవతారాన్ని అమ్మవారికి మనము ధరింపజేసి చక్కగా పూజలు చేసుకుంటాం. మరి ఈ లక్ష్మీదేవి మనము కోరిన కోరికలన్నీ మనకి సిద్ధింప చేయాలని చెప్పి మరొకసారి వేడుకుంటూ నమస్కారం.